రోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో ఏం మాట్లాడబోతున్నాడు అని అంటే, ఇదిగో మానవుడు దేవుడి మాట వినటం లేదు. అందుకు దేవుడికి ఏం కాదండి, మనకే బాధ, మనకే దుఃఖము, మనకే నిందలు, మనకే అవమానాలు, మనకే శ్రమలు. మనం ఏమనుకుంటామంటే ఆ స్లీవను చూస్తూ యేసు ప్రభువారిని వెంబడిస్తే కష్టాలు అని అనుకుంటాము. కానీ దేవుడు ఏమన్నాడంటే, నా బరువు తేలికైనది, అది చాలా సులువైనది అని దేవుడి యొక్క మార్గము. అంటే ఇప్పుడు మనము మన యొక్క భార్య అయినా, భర్త అయినా, మన కుటుంబ సభ్యులతో అయినా, ఎవరితో అయినా ప్రేమతో చేసినంతసేపు బాగానే ఉంటుంది ఏ పనైనా. ఒకవేళ భారంగా చేసామనుకోండి, చాలా బరువుగా ఉంటుంది. అదేవిధంగా దేవుణ్ణి మనం ఇష్టపడితే అనేవాళ్ళు అంటూనే ఉంటారు, తిట్టేవాళ్ళు తిడుతూనే ఉంటారు. ఈ లోకం అండి మంచి చేసినా తిడుతుంది, చెడు చేసినా అంటుంది. కానీ మార్పు లోకంలో కాదు రావాల్సింది, నీలో, అంటే నాలో అని అర్థం. ప్రతి ఒక్కరూ మనం అనుకోవాలి. ఇదిగో ఈ ప్రపంచానికి మనందరికీ తెలుసు, మొన్నటి వరకు లెంట్ సీజన్ అయిపోయిందండి, ఇప్పుడు 40 రోజులు అయిపోయాయి. మనందరికీ తెలుసు యేసు ప్రభుల వారి యొక్క రక్తము ఈ ప్రపంచాన్ని కాపాడింది అని. అయితే మనం అలా అనుకోకూడదు. యేసయ్య నా కోసం మరణించాడు అని అనుకోవడమే సాక్ష్యము మనకి. ఈ ప్రపంచం కోసం దేవుడు మరణించాడంటే ఎలా ఉంటుంది? నా కోసమే నా యేసయ్య మరణించాడు, నా దేవుడు మరణించాడు అంటే ఎలా ఉంటుంది? మనము ఐ అనే ఒక వర్డ్ యూజ్ చేస్తాం. ఐ అంటే నేను అని. నా ఆస్తి, నా పాస్తి, నా బిడ్డలు, నా భర్త, ప్రతిదానికి మనము నేను అని యూజ్ చేసినప్పుడు, మరి దేవుడి విషయంలో అందరికీ, మనకి అని ఎందుకు యూజ్ చేయాలి? మనం ఎందుకు ఉపయోగించాలి ఆ మాటని? నాకు, నా జీవితానికి నేనే బాధ్యుణ్ణి, నేను తాగుతున్నాను నేనే బాధ్యుణ్ణి, నేను తింటున్నాను నేనే బాధ్యుణ్ణి, నా జీవితము అస్తవ్యస్తంగా ఉంది నేనే బాధ్యుణ్ణి. అప్పులు ఎక్కువ అవుతున్నాయంటే నువ్వు తాగుతున్నావు కాబట్టి ఎక్కువ అవుతున్నాయని అర్థం. బాధలు ఎక్కువ అవుతున్నాయంటే బంధకంలో సైతాను బృందంతో మనం తిరుగుతున్నామని అర్థం. అంటే ఏంటంటే పాపపు జీవితంలో మనం ఇంకా బ్రతుకుతున్నామని అర్థం. కేవలం యేసుప్రభుల వారు 40 రోజులు ఉపవాసం చేసిన తర్వాత సాతాను వచ్చి శోధించి వెళ్ళిపోయింది అనుకుంటున్నామా? మనం లేదు కదా. ఇదిగో మరలా మంచి సమయముకై చూస్తూ ఉంది సాతాను. యేసుప్రభువు పుట్టినప్పటి నుంచే కాదండి, పుట్టక ముందు కూడా దర్శన గ్రంథం 12వ అధ్యాయంలో మనం చూస్తే, ఇదిగో నిండు చూలాలని సాతాను ఇలా చూస్తూ ఉంది, తన గర్భము నుండి వస్తున్న రాజుని తినడానికి అని బైబిల్లో ఉంది. అంటే నేను సింపుల్ లాంగ్వేజ్లో, సింపుల్ ఒక సాధారణ భాషలో చెప్తున్నాను మనకు అర్థమయ్యే విధంగా. ఎందుకంటే బైబిల్ ప్రతి వాక్యం మనం చదివితే అర్ధగంట సమయం మనకు సరిపోదండి. అందుకే ఓవరాల్గా చెప్తున్నాను, పరిశుద్ధాత్ముడి యొక్క కృపానుగ్రహం చెప్పున. కాబట్టి మరియ తల్లినే చూస్తూ ఉంది, ఆ దేవుడి తల్లినే సాతాను వదిలిపెట్టట్లేదు. ఇప్పుడు ఆ దైవ కుమారుని కూడా మృంగడానికి వెళ్తూ ఉంది. మరి మనం ఎంత అండి? అందుకే ఏం చేయాలి? వ్యసనాల నుండి మనం బయటపడాలి. ఈ 40 రోజులు ప్రార్థించామా? ఏ వ్యసనం వదులుకున్నావు ప్రియమైన బిడ్డ? మళ్ళీ 40 రోజులు అయిపోయాయిలే, యేసుప్రభువారు నా కోసం కాదు, యేసుప్రభువారు తన కోసమే మరణించారు, నేను పరిశుద్ధుని, నేను పరిశుద్ధురాల్ని, ఇంకా నాతో యేసయ్యకి ఏం సంబంధం, యేసయ్యతో నాకేం సంబంధం అనుకుంటున్నావా ఏంటి? దేవుడు ఏమంటున్నా అంటే, నువ్వు తాగుతున్నావు, నువ్వు తిరుగుతున్నావు, సోమరిపోతు వలె ఉన్నావు, నిద్రపోతు వలె ఉన్నావు, ఇవన్నీ కూడా వ్యసనాలతో బ్రతుకుతున్నావు. మళ్ళా ఏమన్నా అంటే, భార్య చనిపోయింది అందుకే తాగుతున్నా, లేదంటే కుటుంబంలో అప్పుల సమస్యలు ఎక్కువై అందుకే కుటుంబ సమస్యలు ఎక్కువైందే నువ్వు తాగడం వల్ల కదా, అప్పుల బాధలు ఎక్కువైందే నువ్వు తాగడం వల్ల కదా. అందుకే దేవుడు ఏమంటున్నా అంటే, ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా ప్రియమైన బిడ్డ? 40 రోజులు అయిపోయాయి. ఒక్కరోజు నువ్వు బ్రతుకుతావేమో. దేవుడికి ఒక్కసారి అడుగు, గ్యారంటీ ఇవ్వమని అడుగు దేవుణ్ణి. ఇదిగో ఓ సోమరి, చీమలను చూసి నేర్చుకో అని అంటున్నాడు దేవుడు వాక్యము. యెషయా గ్రంథంలో అనుకుంటా అండి, నాకు ఎగ్జాక్ట్గా వాక్యం ఎక్కడ ఉందో గుర్తులేదు. యెషయా గ్రంథంలో దేవుడు ఏమంటున్నాడంటే, సోమరి చీమలను చూసి నేర్చుకో. వాటికి యజమానుడు లేడు, కానీ లైన్ బై లైన్ వెళ్తాయి అవి.
ఒక్కటి సరిగ్గా ఉందనుకోండి, అన్నీ సరిగ్గా వెళ్తాయి. మరి ఎందుకు ఏసే మార్గమని, సత్యమని, జీవమని చెప్తున్న మన యేసుప్రభువు మాటలు మార్గంలో మనం ఎందుకు నడవలేకపోతున్నాము అని అంటే, ఇదిగో మానవుడు దేవుడి మాటని ధిక్కరిస్తున్నాడు, దేవుణ్ణి అవమానిస్తున్నాడు, దేవుణ్ణి దిగజారుస్తూ ఉన్నాడు. దీనికి అర్థం ఏంటంటే, ఆదికాండం మనం చదివితే అక్కడ 6 రోజులు అన్నిటినీ చేసిన దేవుడు 6వ రోజు ఆదామును చేస్తున్నాడు. అన్నిటికీ మా పోలిక ఉంటుందని చెప్పలేదు. మృగాలకి, లైక్ జంతువులకి, క్రూర మృగాలకి, నీటిలో ఉన్న జలరాశులకి, పక్షులకి, ఆకాశంలో ఎగురుతున్న పక్షులకి, చీమలకి సహితం, దోమలకి సహితము, మిడతలకి సహితము, వాటికి దేనికి కూడా ఈ ప్రపంచాన్ని ఏలుతున్న ఇదిగో సూర్యుడు పగటిని ఏలుతున్నాడు. సూర్యుడికి కూడా ఆ అధికారం దేవుడు ఇవ్వలేదు, చంద్రుడికి కూడా ఆ అధికారాన్ని దేవుడు ఇవ్వలేదు. కానీ అన్నీ చేసిన తర్వాతే మానవుడు ఏమీ చేయలేదు. అప్పటికి ఏ పురుగుకి జన్మనివ్వలేదు, ఇంకా దేనికి కూడా సహాయం చేయలేదు. కానీ దేవుడు ఏం చేశాడంటే, ఇప్పుడు మానవుని మమ్ము పోలి చేసుకుంటాము అని దేవుణ్ణి పోలి మనల్ని చేశాడు. దేవుడు తప్పు చేశాడు కదండి, మనల్ని చేసి తప్పు చేశాడు. వినట్లేం కదా మాట. ఇదిగో దేవుడు వాక్యం ఒక్కటే చెప్తుందండి, ఇన్ని చేసిన దేవుడు నిన్ను నన్ను అధికారిగా పెట్టాడు. దేవుడు ఏమన్నా అంటే నన్ను అధికారిగా పెట్టాను అనలేదండి. ఇదిగో ఆదాము, ఇప్పుడు ఈ మృగాలన్నిటికీ నువ్వు పేర్లు పెట్టు అన్నాడు. ఆదాము పేర్లు పెట్టాడు. సరి అయిన తోడు లేదని ఇప్పుడు దేవుడు ఏవని చేశాడు ఆదికాండంలో, అవునా? ఎస్. ఎక్కడి నుంచి చేశాడు? ఏదో మృగముకున్న ఎముక నుంచి చేయట్లేడు, పక్షుకున్న ఎముక నుంచి చేయట్లేడు, మానవుడికున్న ఎముక నుంచి చేస్తున్నాడు, ప్రక్కటి ఎముక నుండి. అదేవిధంగా నీ భార్యను నువ్వు బాధ పెడుతున్నావేమో, లేదంటే నీ భర్తను నువ్వు అనరాని మాటలు అంటున్నావేమో. ఓకే, భార్యలు కొంతమంది చర్చ్కి వెళ్తుంటారు, భర్తను రమ్మంటూ ఉంటారు, రాకపోతే బాధపడుతూ ఉంటారు. పాప సంకీర్తనలు కూడా చాలామంది ఇప్పుడు చూస్తున్న వాళ్ళండి, హస్బెండ్స్, భర్తలు చాలామంది పాప సంకీర్తన తీయలేదు. ఏమన్నా అంటే ఫాదర్ గొప్పవాడా, నేను ఎందుకు తీయాలి అని అంటున్నావు. ప్రియమైన బిడ్డ, దేవుడే డైరెక్ట్గా నీ కళ్ళ ముందుకి దిగొచ్చి చెప్పినా కూడా నువ్వు పాప సంకీర్తన తీయవు. ఎందుకంటే ధైర్యము లేదు. పాపము చేయువాడు ఎప్పుడు భయపడుతూనే ఉంటాడు. నువ్వు ఎందుకు తాగుతున్నావు తెలుసా? భయముతో తాగుతున్నావు. నీ భార్య ముందు మాట్లాడలేక నువ్వు తాగుతున్నావు. బిడ్డల యొక్క భవిష్యత్తు ఏమైపోతుందనే ఆలోచన నీకు ఉన్నప్పటికీ సరికట్టాల్సిన వాడవు, ఇదిగో భయముతో తాగుతున్నావు. ఎందుకంటే భయంతో తాగుతూ దాని తర్వాతనే నువ్వు మాట్లాడతావు, మత్తుగా ఉంటావు కాబట్టి. అప్పుడు ఏం చేస్తున్నావో తెలియదు కాబట్టి, నువ్వేది మాట్లాడినా చెల్లుతుంది కాబట్టి, భార్య ఉదయం లేవగానే అయ్యో నా భర్త తాగి మాట్లాడాలే అని అనుకోవాలని నువ్వు అనుకుంటున్నావు. కానీ తాగుతున్నప్పుడు నీకు తెలుసు ఏం జరుగుతుందో, తాగిన తర్వాత కూడా తెలుసు నీకేం జరుగుతుందో. దేవుడు పిచ్చోడు కాదని మనలాగా, ప్రతిదీ దేవుడు చూస్తున్నాడు. ప్రతి దానికి నువ్వు సమాధానం చెప్పాలి. ప్రేమైన బిడ్డ,